మీ హోల్ ఫిలింలో రిగ్రెట్ అయిన సీన్ ఏదైనా ఉందా మీకు? రిగ్రెట్ అంటే క్లైమాక్స్ యాక్చువల్లీ మేము నేను అనుకుంది ఒకటి, దాని తర్వాత వెల్కమ్ టు రావ్స్ అండ్ స్టార్స్. ఐ am Nishita Tirunagri, your host. ఈరోజు మన గెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఏఆర్ శ్రీధర్. అగ్రికల్చర్లో పిహెచ్డి చేసినా కూడా సినిమాపై ఉన్న మక్కువతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ, పురి జగన్నాథ్ వంటి డైరెక్టర్స్తో రైటర్గా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. లాస్ట్ ఇయర్ స్లమ్ డాగ్ హస్బెండ్ అనే మూవీతో మనందరికీ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. So let's welcome Mr. Sridhar. Hello Andy, how are you doing? I'm good Andy, thank you. Thank you for coming here. Thank you. Welcome to Raws and Stars. Thank you so much. And congratulations because మీరు Slumdog Husband అనే మూవీని తీశారు, ఫస్ట్ మూవీ. ఎలా ఉంది దాని ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ రియల్లీ గుడ్ అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా ఉండే అండ్ హ్యాపీనెస్ చాలా ఉండే. అట్ ద సేమ్ టైం సినిమా తీయడంలో కొన్ని లాజిస్టిక్స్ అది ఇది చాలా నేర్చుకున్నాను. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఇట్ వాజ్ రియల్లీ గుడ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ డిడ్. సో శ్రీధర్ గారు, మీరు పిహెచ్డి చేశారు అగ్రికల్చర్లో. యా అవునండి. అక్కడ పిహెచ్డి చేసినా కూడా యూఎస్లో అసలు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని. లైక్ మా ఇంటి చుట్టుపక్కల అన్ని థియేటర్సే ఉండేవి అనమాట సికింద్రాబాద్లో. ఇప్పుడు అన్ని మూసేశారు అనుకోండి చాలా. బట్ చిన్నప్పుడు చాలా థియేటర్స్ ఉండే మేము ఉన్న ఏరియాలో. సో సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆ టైంలో శివ షూటింగ్ మా ఇంటి దగ్గరనే జరిగింది అనమాట, రామ్ గోపాల్ వర్మ గారి శివ షూటింగ్. సో నేను ఫస్ట్ టైం ఆ సినిమా షూటింగ్ చూశాను. సరే సినిమా చూశాను కదా, షూటింగ్ చూశాను కదా, ఒకసారి జస్ట్ సినిమా చూసేసి వద్దామనేసి వెళ్ళా. సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ ఇంపాక్టెడ్ విత్ దట్ ఫిలిం. ఆ ఇంటెన్సిటీ, అదొక అప్పటి వరకు చూసిన సినిమాలకి ఆ సినిమాలకి లైక్ ఒక వైడ్ డిఫరెన్స్ అనమాట. సో అప్పటి నుంచి నేను కూడా డైరెక్టర్ అవ్వాలి అని ఒక కోరిక పుట్టింది శివ సినిమా నుంచి బేసికలీ. సో చిన్నప్పటి నుంచి ఆ కోరిక అలాగే ఉండింది. దాని తర్వాత స్టడీస్లో కూడా నేను బాగానే చదివేవాడిని. సో అలా అని ఎంఎస్ పిహెచ్డి చేయడానికి యూఎస్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళి కూడా నాకు ఇంకా అది మైండ్లో ఉండింది. అండ్ ఒకసారి ఇంకా అన్నీ వదిలేసుకొని సినిమా కోసం ఇండియాకి వచ్చేసాను అనమాట. మీరు ఆర్జీవ్ గారితో వర్క్ చేశారు, అలాగే పురి జగన్నాథ్ గారితో కూడా వర్క్ చేశారు. అవునండి. సో వీళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఎలా చేస్తారు? అంటే రాము గారి దగ్గర నేను ఆయన ఇన్స్పిరేషన్ బేసికలీ. ఆయన సినిమా చూసి నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్న తపన ఆయన సినిమాల నుంచి వచ్చింది బేసికలీ. ఆ తర్వాత అందుకే ఆయన దగ్గర వర్క్ చేయాలనేసి నేను బాంబేలో రాము గారి దగ్గర వర్క్ చేశాను. సో అదొక ఒక డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, చిన్నప్పటి నుంచి అతన్నే మనము అతను సినిమా చూసి పెరిగిన వాళ్ళము, అతనితో వర్క్ చేస్తుంటే ఆ ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అంతా అదొక డిఫరెంట్ లెవెల్. అదొక మత్తు లాంటిది బేసికలీ. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. అండ్ అక్కడ బేసిక్ సినిమా ఏంటి అసలు అక్కడ చూసేది వేరే, అక్కడ సెట్స్లో జరిగేది వేరే. సో అదంతా నేర్చుకొని ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను అనమాట. హైదరాబాద్లో ఇంకా ఇక్కడ తెలుగు సినిమా చేద్దామని తెలుగు ఇండస్ట్రీలో ఉందామనేసి బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు అదే టైంలో పూరి జగన్నాథ్ గారు ఒక స్టోరీ కాంటెస్ట్ పెట్టారనమాట. ఆ స్టోరీ కాంటెస్ట్లో నేను సెలెక్ట్ అయ్యేసి అప్పటి నుంచి పూరి గారి దగ్గర వర్క్ చేయడం మొదలుపెట్టాను. అండ్ పూరి గారి దగ్గర నేను నేర్చుకుంది చాలా ఎక్కువ. అండ్ అతని రైటింగ్ ప్యాటర్న్ కానీ అతని మైండ్లోనే ఒక ఎడిట్ ప్యాటర్న్ కూడా ఉంటుంది అనమాట. సో ఎంత తీయాలి, ఎంత అవసరము, ఈవెన్ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పూరి గారి దగ్గర ఇంకా వేరే లెవెల్లో నేర్చుకున్నాను అనమాట. సో రాము గారు ఇన్స్పిరేషన్, ఈయన దగ్గర లైక్ ఈయన నాకు మెంటర్ లాగా అనమాట. సో అది డిఫరెన్స్ అంటే. సో బోత్ వేర్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. సూపర్. మీ ఫస్ట్ మూవీ స్లమ్ డాగ్ హస్బెండ్. కరెక్ట్ అండి.
అసలు ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే బేసికలీ ఆ స్టోరీ ఒక స్లమ్లో జరుగుతుంది. అవును. స్లమ్లో ఒక అబ్బాయికి ఒక డాగ్తో పెళ్ళి అవుతుంది అనమాట. స్లమ్లో ఒక డాగ్ హస్బెండ్ కాబట్టి స్లమ్ డాగ్ హస్బెండ్ అనేసి అలా అనుకున్నాం అనమాట. సేమ్ టైం స్లమ్ డాగ్ మిలియనీర్ చాలా ఫేమస్ ఫిలిం కదా, అలా పబ్లిక్కి కనెక్ట్ అవ్వచ్చు అనేసి అదొక రీజన్. అది కూడా అంటే ఒకటే టైటిల్ అనుకున్నారా? దీనికి ముందు ఇంకా 2, 3, 4 అట్లా టైటిల్స్ ఏమైనా అనుకున్నారా? సో ఇనిషియల్గా అయితే ఒకటే టైటిల్ అనుకున్నాం, స్లమ్ డాగ్ హస్బెండ్ అని అనుకున్నాం అనమాట. దాని తర్వాత రకరకాలుగా ఆలోచించాం, లచ్చిగాడి పెళ్ళి అనేసి, ఇంకా వేరే కొన్ని తెలుగు టైటిల్స్ అలాంటి కొన్ని ఇట్లు లచ్చి, మోనిక అండ్ లచ్చి అండ్ రకరకాలు అనుకున్నాం అనమాట. బట్ ఏది మాకు అంత ఇంపాక్ట్ అని అనిపించలేదు. సో లెట్స్ గో విత్ ఇంగ్లీష్ టైటిల్, కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది అనేసి ఇంగ్లీష్ టైటిల్కి ఫిక్స్ అయ్యారు. సూపర్. మీ మూవీలో మేజర్గా మీరు కుజదోషాల గురించి మాట్లాడారు. అవును. అంటే ఎందుకు ఆ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నారు? మీకు ఏదైనా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే ర్యాండమ్ వన్నా? బేసికలీ అంటే ఒక రకంగా ర్యాండమ్గా అని కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మనం న్యూస్లో మనకు ఎన్నో న్యూస్లు చూసే ఉంటాం, మీరు చూసే ఉంటారు. రూరల్ ఏరియాస్లో జాతకాలు బాగాలేకపోతే వాళ్ళకి ఏమైనా జాతక దోషాలు ఉంటే వాళ్ళు ఏదో యానిమల్తో పెళ్లి చేసుకుంటారు, డాగ్తో పెళ్లి చేస్తారు, లేదా డాంకీతో పెళ్లి చేసుకుంటారు. లైక్ మీరు గూగుల్లో చూడండి, యూ విల్ గెట్ ఇమేజెస్ ఆల్సో. అలాంటిది ఈవెన్ ఐశ్వర్య రాయ్ లాంటి ఒక మిస్ వరల్డ్ కూడా తన జాతకం ఏదో ఇది ఉందనేసి, డిఫెక్ట్స్ ఉన్నాయనేసి అభిషేక్ బచ్చన్ గారిని పెళ్లి చేసుకునే ముందు ఒక చెట్టును పెళ్లి చేసుకున్నది. సో అది మూఢనమ్మకమా లేక ఒక బిలీఫా అనేది ఎవరిని తప్పుపట్టేది లేదు. బట్ అది జరుగుతున్నది, అది ఒక కస్టమరీగా అవుతుందన్నమాట. సో అలాంటి దీంట్లో ఏ రకాల దోషాలు ఉంటాయంటే కుజ దోషం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది పెళ్ళినప్పుడు. సో అది కొంచెం ఆ పాయింట్ చెప్పామన్నమాట. అంతే. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాండమ్, అట్ ద సేమ్ టైమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఈవెంట్స్. ఓకే. మీరు మీ మూవీలో కుక్కని బాగా మేజర్ రోల్లో పెట్టారు. సో ఆ కుక్కలో ఏమైనా క్వాలిటీస్ చూసి తీసుకున్నారా, లేకపోతే కష్టమైందా కుక్కతో చేయడం? అంటే మేము కమాండో కెనల్స్ అనేది మేడ్చల్లో ఒక డాగ్ కెనల్ ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి వేరియస్ డాగ్స్ అనేవి చూసామన్నమాట. కొన్ని లైక్ చాలా ఫెరోషియస్గా ఉంటాయి, కొన్ని చిన్న ఉంటాయి బట్ కామ్ ఉంటాయి, అంటే మనకు తగ్గట్టుగా ఉండాలి అనేసి. గోల్డెన్ రిట్రీవర్ అనేది చూడడానికి బాగుంటుంది అండ్ హైట్ కూడా బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కామ్ వన్. బేసికలీ డాగ్స్ మనకు అలవాటు అవుతే పెట్స్ లాగా లైక్ దే ఆర్ రియలీ కామ్ యాక్చువల్లీ. ఎప్పుడన్నా ఇంకా వాటికి కోపం వస్తే తప్ప దే ఆర్ వెరీ కామ్ అండ్ వెరీ పొలైట్, చాలా బాగా ఉంటాయి బేసికలీ. సో సినిమా షూట్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం ఎక్కడైతే ఇబ్బంది అవ్వలేదు, బట్ ఎక్కడ అప్పుడప్పుడు ఓసారి ఆ లైట్స్కి వాటికి వీటికి ఆ డాగ్ కూడా కొంచెం హీట్ అవుతుంది కదా. సో అప్పుడు మనకు కావాల్సిన షార్ట్స్ రావన్నమాట. సో దానికోసం కొంచెం వెయిట్ చేసి దాన్ని బయటకు తిప్పి కొంచెం ఒక టైం స్పెండ్ చేసి దాంతో మళ్ళీ కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దానికి సపరేట్గా ఒక చిన్న ఒక ఏసీ బ్లోవర్ పెట్టేసి ఇవన్నీ కొన్ని ఉంటాయి. లేకపోతే మనకున్న బడ్జెట్లో మనకున్న టైంలో మనకు కావాల్సిన షార్ట్స్ రావాలి. సో అందుకనేసి ఎంత పొలైట్గా ఉంటే దాంతో అంత పొలైట్గా మనకు వర్క్ చేసి ఇచ్చిందన్నమాట బేసికలీ. సో ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఏదైనా డిఫికల్టీస్ని ఫేస్ చేశారా షూటింగ్ టైంలో? డిఫికల్టీస్ అంటే అంతేమి లేకుండా అండి. లైక్ ఇట్ వాజ్ వెరీ స్మూత్. మేము షూట్ చేసింది చాలా తక్కువ టైం, 33 డేసే షూట్ చేసామన్నమాట. బట్ ఇట్ వాజ్ రియలీ కూల్. అంటే 33 డేస్ కొంచెం స్కెడ్యూల్స్ వైజ్గా చేసామన్నమాట. అంతే తప్ప డిఫికల్టీ అనేది పెద్దగా ఏం లేకుండే. సో అందరు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎవ్రీబడి వాజ్ ఇట్ వాజ్ రియలీ ఫన్ ఆన్ ద సెట్స్. అంత కామెడీ సినిమా కాబట్టి డైలాగ్స్ చెప్తూ వాళ్ళే యాక్టర్స్ నవ్వుకునే వాళ్ళు కొన్ని. సో ఇట్ వాజ్ రియలీ ఫన్. మీకు బెస్ట్ మూమెంట్ ఫ్రమ్ యువర్ సెట్స్ అంటే ఏం చెప్తారు? అంటే నాకు చాలా ఉన్నాయండి, ఒక్కటంటూ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం. సో అదే బిగ్గెస్ట్ మూమెంట్ నాకు. స్టోరీ యాక్సెప్ట్ అయినప్పుడు, ప్రొడ్యూసర్ ఓకే అయినప్పుడే అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. సో అది నంబర్ 1 ఉంటుంది. అందులో సెట్స్లో కూడా ఫస్ట్ టైం యాక్షన్ అని చెప్పేటప్పుడు కూడా అదొక హ్యాపీ మూమెంట్ అదొకటి. అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఎవ్రీడే వాజ్ రియలీ ఫన్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా అందరితో
జోకులు చేసుకుంటూ హ్యాపీగా గడిచిపోయింది షూటింగ్. సూపర్. అయితే ఇప్పుడు మీరు రైటర్ అండ్ డైలాగ్స్ మీద రాశారు, స్టోరీ మీద రాశారు, అన్ని మీద రాశారు. సో మీరు స్టోరీ రాసేటప్పుడు కానివ్వండి, డైలాగ్స్ రాసేటప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రాసెస్ని ఫాలో అవుతారా? అంటే జనరల్గా ఏం చేస్తారంటే మనం ఫస్ట్ స్టోరీ అనుకోవాలి. మెయిన్ ప్రొటాగనిస్ట్ ఎవరు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏంటి, అండ్ వాళ్ళు ఆ ఇబ్బందులని ఎలా దాటుకొని హ్యాపీగా ఉంటారు. ఇది బేసిక్ టెంప్లెట్ జనరల్గా ప్రతి సినిమాలో ఉంటుంది. హీరోకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని సాల్వ్ చేస్తారు, ఫైనల్గా హ్యాపీ ఎండ్గో ట్రాజడీగా వాట్ ఎవర్ క్లైమేట్, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ స్టోరీ ఫ్లో ఇలా ఉంటుంది అనమాట. సో అందులో మనం సిచ్యువేషన్స్, వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ ప్రాబ్లం తెలిస్తే దాని తగ్గట్టు ముందు వెనుక సీన్స్ వేసుకుంటాం అనమాట. దాని తర్వాత దానికి సొల్యూషన్ ఇవ్వాలి. సొల్యూషన్ ఇవ్వడానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి, సో ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తాడు అనేసి దానికి మళ్ళీ ఇంకో సీన్స్ వేసుకుంటాం అనమాట. సో ఆ సీన్స్ వేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ సీన్లో తన హీరో యొక్క మెంటాలిటీ కానీ, అతను మాట్లాడే ఆపోజిట్ క్యారెక్టర్స్ వాళ్ళ మెంటాలిటీని బట్టి ఆ పర్టికులర్ డైలాగ్స్ మనం రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. బేసికలీ వాళ్ళ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి మనం డైలాగ్స్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లా కొంచెం ఆడియన్స్కి కూడా కిక్ ఇచ్చే లాంటిది కొంచెం ఎక్స్ట్రా అది కూడా కొంచెం రాసుకుంటాం అనమాట. సూపర్ అండి. సో మీ హోల్ ఫిలింలో రిగ్రెట్ అయిన సీన్ ఏదైనా ఉందా మీకు? రిగ్రెట్ అంటే క్లైమాక్స్ యాక్చువల్లీ మేము నేను అనుకుంది ఒకటి, దాని తర్వాత కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయన్నమాట. సో వైడర్ ఆడియన్స్ చాయిస్తో అందరం కలిసి ఒపీనియన్ తీసుకొని దాంతో క్లైమాక్స్ కొంచెం మార్చుకున్నాం అనమాట. ఐ వోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ రిగ్రెట్, బట్ అదొకటే చేంజ్ చేసాం అంతే. మిగతాదంతా నేను అనుకుందే తీసిన అంతా ఓకే అనమాట. అసలు మీరేమనుకున్నారు ఎండింగ్? అంటే నేను అనుకున్న ఎండింగ్ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు విడిపోతారని అనుకున్నాను అనమాట. ఓకే. కానీ చాలామందికి ఆ సినిమా చూపించామన్నమాట. సో అందరూ ఎందుకు ట్రాజిక్ ఎండింగ్ పెడుతున్నారు, చాలా వైడ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పారనమాట. ఇద్దరు ఫైనల్గా ఆ డాగే కలిపితే ఎలా ఉంటుంది, డాగ్ వల్లనే కదా వీళ్ళు విడిపోయారు, డాగే వీళ్ళిద్దరిని కలిపితే ఎలా ఉంటుంది అనేసి చాలామంది చెప్పారనమాట. దాన్ని ఒక మెజారిటీ ఒపీనియన్ తీసుకొని సరే అనేసి అందరూ ఓకే అనుకొని అది మార్చామన్నమాట. అంతే, అదొకటే డిఫరెన్స్. బట్ ఇట్స్ నాట్ ఎ రిగ్రెట్. మీరు పూరి గారితో చాలా లాంగ్ అసోసియేషన్గా వర్క్ చేశారు కదా, సో ఏదైనా లెసన్స్ తన దగ్గర నుంచి నేర్చుకున్నారా మీరు? బేసికలీ ఒక స్టోరీ రాసేటప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ అనేది పూరి గారు రాసినట్టు వేరే ఎవరు రాయలేరు. ఒక హీరో క్యారెక్టరైజేషన్ దానికి బ్యాక్ స్టోరీ పెట్టకుండా కూడా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఒక వైల్డ్ రిబెలియస్ క్యారెక్టర్, అది ఎవరు రాయలేరు. అది ఆయన మాత్రమే రాయగలుగుతారు. ఒక హీరో ఇమేజ్నే చేంజ్ చేయగలుగుతారు అనమాట. సో అదొకటి చాలా నేర్చుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం బౌండ్ స్క్రిప్ట్ ఉన్నాకనే ఆయన షూటింగ్ వెళ్తారనమాట. అండ్ ఫుల్ స్క్రిప్ట్ కంపల్సరీ, ఏదనుకుంటున్నాము ఇది సినిమా, ఇది నా సినిమా అనేసి ఆ బుక్లో ఆ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన సెట్స్కి వెళ్ళారనమాట. ఎందుకంటే మనకు అంత క్లారిటీ ఉంటుంది సెట్స్లో ఏం చేయాలి అనేసి. సో అదొకటి నేర్చుకున్నాను. ఇంకా బేసికలీ షూట్ చేసేటప్పుడు ఎడిట్ ప్యాటర్న్ మైండ్లో ఉండాలన్నమాట. తనకి ఎంత అవసరము, ఈ సీన్కి ఇంతే అవసరం, ఇది చాలు అనేసి. ఇప్పుడు అందరు అంటారు పూరి గారు సినిమాను టక్కున ఫినిష్ చేస్తారు, ఎందుకంటే హీ హాజ్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఒక పర్టికులర్ సీన్స్కి ఇంతకంటే అవసరం లేదు అనేసి ముందే అనుకుంటారు అనమాట మైండ్. సో దాని తగ్గట్టుగా ఆయన తీస్తారు. సో అట్లా అనేసి ఆ టైం మేనేజ్మెంట్ ఒకటి, అండ్ క్లారిటీ ఆఫ్ థాట్స్, అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టరైజేషన్. సో ఇవన్నీ నేను నేర్చుకునేది పూరి గారి దగ్గరనే. సో దట్స్ వై ఐ కాల్ హిమ్ యాజ్ మై మెంటర్. సూపర్. మీరు ఆర్జీవి గారితో 26/11 అనే మూవీలో కూడా మీరు వర్క్ చేశారు. సో అక్కడ నేర్చుకున్నవి ఏవైనా మీ మూవీలో ఏదైనా ఇంప్లిమెంట్ చేశారా? ఫస్ట్ నేను రాము గారితో చేసిన సినిమా డిపార్ట్మెంట్, ఆ సినిమా పేరు. అమితాబ్ బచ్చన్ గారు, సంజయ్ దత్ గారు, వాళ్ళంతా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారన్నమాట. ఆ డిపార్ట్మెంట్ అనే సినిమాకి నేను జస్ట్ ఒక ట్రైనీ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అంటే అసలు నేను వెళ్ళి సెట్స్కి వెళ్ళి ఓన్లీ చూస్తూ ఉండాలి అసలు ఏం జరుగుతుంది ఏంది అని, అబ్జర్వేషన్ టైప్, ఒక ట్రైనీ అసిస్టెంట్ డైరెక్టర్. కానీ నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, చదవమని చెప్పారు, అంతా చాలా బాగా చూసుకున్నారు అప్పుడు.
ఆ సినిమా తర్వాత ఇమీడియట్గా తీసిన సినిమానే అటాక్స్ ఆఫ్ 9/11 సినిమా అనమాట. దానికి నాకు హీ గేవ్ మీ లాట్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ. ఫస్ట్ సినిమా అయితే ఇమీడియట్గా సెకండ్ సినిమాకే నాకు కొన్ని జస్ట్ అంటే స్టోరీ అంతా వేరే అతను రొమెల్ రాడ్రిగ్స్ అనేసి ఒక రైటర్ రాశారు. అండ్ ఆల్రెడీ ఒక బుక్ కూడా రాశారనమాట. సో హీఈస్ ద మెయిన్ రైటర్. సెట్స్లో ఇప్పుడు ఒక పర్టికులర్ సీన్కి ఈ సీన్ నీకు గుర్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ కొలాబా అటాక్ అని ఉంటుంది, లియోపోల్డ్ కెఫే అటాక్. కొలాబాలో ఉన్న కేఫ్లో అటాక్ జరిగింది అనమాట. అప్పుడు ఆ నైట్ షూటింగ్ అయ్యేటప్పుడు సడన్గా ఏమైనా అవసరం వస్తే నన్ను పిలిచేసి ఇప్పుడు దీనికి కొన్ని అవసరం ఉన్నాయి, దీనికి ఏమేమి కావాలి చూడు ఒకసారి క్రియేటివ్గా అనేసి అంటే అలా అప్పటికప్పుడు నేను రాసి ఇచ్చేవాను అనమాట. సో అది జస్ట్ స్మాల్ థింగ్ అది, అంటే చిన్న చిన్న నేర్చుకున్నా అక్కడ. అలా నాకు కొన్ని సీన్స్కి అలా ఒక 3-4 టైమ్స్ నాకు వర్క్ చెప్పారనమాట. సో అది నాకు ఆయన ఇచ్చింది చిన్న వర్కే, బట్ నాకు అది పెద్ద వర్క్ చాలా. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు కూడా నేను కూడా ఆ బుక్ చదివాను, అంతా స్టడీ చేశాను, అంతా రీసెర్చ్ చేసేసి. సో వీ హ్యావ్ ప్రాపర్ ఐడియా అసలు ఏం జరగబోతుంది, ఎలా చేయబోతున్నారు అనేసి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు మీరు చేసేటప్పుడు, మూవీ చేసేటప్పుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? డెఫినెట్లీ. ఇప్పుడు క్రియేటివ్గా ఒక పర్టికులర్ సీన్కి మనం ఏమేమి కావాలి అనేసి ముందే ఐడియా ఉండాలి. అందుకనేసి చెప్తున్నా, ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉంటే మనకు ఆ క్లారిటీ అంతా ముందే వస్తుంది అనమాట. ఒకవేళ సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇమీడియట్గా యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు అంతమంది ఉంటారు. అలానే మీరు లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మీరు వర్కౌట్ చేశారు అనుకుంటా కదా. దట్ ఈస్ అదే డిఫరెంట్. అది అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో మనకు కొన్ని సడన్ చేంజెస్ ఏమైనా ఉంటాయి అనమాట. సపోజ్ ఒక యాక్టర్ రాలేదు, ఇంకా లేట్ అవ్వబోతుంది అది అనేసి. సో వేరే యాక్టర్ ఉంటే అతనితో వేరే షార్ట్స్ తీసేసుకొని క్రియేటివ్గా టైం వేస్ట్ చేయకుండా, డబ్బు వేస్ట్ చేయకుండా, అలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అది ఆ ఎక్స్పీరియన్స్, పాత ఎక్స్పీరియన్సే ఇక్కడ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. మీరు మూవీ స్టార్ట్ చేయకంటే ముందు ఆర్జీవి గారు కానివ్వండి, పూరి గారు కానివ్వండి, ఏదైనా మీకు టిప్స్ ఇచ్చారా? వచ్చాయండి. బేసికలీ నేను స్టోరీ రాసిన తర్వాత నేను ఫస్ట్ ఈ స్టోరీ చెప్పింది పూరి గారికి అనమాట. ఆయనకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో బర్డ్స్, డాగ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. లైక్ ఈ లవ్స్ పెట్స్ అనమాట. సో ఇలా ఒక డాగ్ పైన ఒక స్టోరీ రాశాను సార్ అనేసి ఒక 10-15 మినిట్స్లో స్టోరీ చెప్పా ఇలా ఉంటుంది అంటే సార్ చాలా నవ్వుకున్నారు. బేసికలీ చాలా నవ్వుకొని యాక్చువల్ నేను ఒరిజినల్గా చెప్పాను కదా, క్లైమాక్స్ హీరో హీరోయిన్ విడిపోవాలి, ఆ సజెషన్ ఫస్ట్ ఇచ్చింది పూరి గారు అనమాట. విడిపోవాలనేసి. నేను ఫస్ట్ ఇంకా ముందు అనుకున్నది ఇంకా వేరే అనమాట యాక్చువల్గా. సో అలా వద్దు, వీళ్ళిద్దరు విడిపోతారు, అక్కడనే ఎండ్ చేసి బాగుంటుంది అది అని చెప్పారు అనమాట. సో ఆ సజెషన్ ఇచ్చింది పూరి గారు బేసికలీ. సో దట్ అడ్వైస్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. సో ఆర్జీవి గారి దగ్గర నుంచి రాము గారికి అంటే నేను తర్వాత ట్రైలర్ చూపించాను అనమాట. సినిమా అయిపోయిన తర్వాత కలిసాను అనమాట. కలిసానంటే జస్ట్ ట్రైలర్ పంపించాను అంతే. రియాక్షన్ ఎలా ఇచ్చారు? నార్మలే అనగా మామూలే ఇచ్చారా? సో ఒకవేళ మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే, ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే వద్దాము ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నారో, ఏం చెప్పగలుగుతారు వాళ్ళకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ప్యాషన్ ఉండాలండి. మీకు సినిమా ప్యాషన్ ఉంటేనే ఫస్ట్ అందులో రావాలా రావద్దు అని మీకు ఆలోచన రావాలి. ఆ ప్యాషన్ ఉంటే తప్ప అవ్వదు. దానికంటే మీరు వచ్చే ముందు కొంచెం ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే చాలా మంచిది. లేకపోయినా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. కానీ స్ట్రగుల్స్ అనేది చాలా ఉంటాయి. ఒకసారి మంచి డేస్ ఉంటాయి, ఒకసారి బ్యాడ్ డేస్ ఉంటాయి. సో అవన్నీ ఓపికతో, చాలా పేషెన్స్తో, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఇంకా చాలా కష్టపడాలి బేసికలీ. అందరితో తిరగాలి, అందరితో కాంటాక్ట్స్ పెంచుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్రస్ట్రేషన్స్ కానీ, ఈ ట్రబుల్స్ కానీ, ఈ స్ట్రగుల్స్ కానీ మీ క్రియేటివ్ మైండ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు బి క్రియేటివ్ ఆన్ యువర్ ఓన్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ ఛాన్స్. మీకు ఆ ఓపిక, ఆ ప్యాషన్ ఉంటే మాత్రం తప్పకుండా ఛాన్స్ అయితే వస్తుంది ఏదో ఒక రోజు. ఒకరికి తొందరగా వస్తుంది, ఒకరికి లేట్గా వస్తుంది అంతే తప్ప, బట్ వస్తుంది. కానీ వెయిట్ చేయాలి అంతే. వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి అంతే. నెవర్ గివ్ అప్
టైప్ అనమాట మీరు అన్నట్టు. అంతే, నెవర్ గివ్ అప్. అంతే. సో మీ హోల్ ఫిలిం తర్వాత ఏదైనా బెస్ట్ మెమరబుల్ డేస్ ఏమైనా ఉన్నాయా? ఇంకెవరైనా కూడా మీకు మంచి అడ్వైస్ ఏమైనా ఇచ్చారా ఈ సినిమా అయిన తర్వాత కానీ ప్రాసెస్లో కానివ్వండి? యా, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కొంతమంది చూపించాము అనమాట, ప్రొడ్యూసర్ తరఫున వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి చూపించాము. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ బాగా నచ్చింది, ఎంజాయ్ చేశారు. బట్ జేడి చక్రవర్తి గారు నాకు కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారనమాట ఫస్ట్ కాపీ చూసిన తర్వాత. ఇప్పుడు బ్రహ్మాజీ గారు, జేడి చక్రవర్తి గారు మంచి ఫ్రెండ్స్ కదండి, గులాబీ టైం నుంచి, శివ టైం నుంచి వాళ్ళు. సో బ్రహ్మాజీ గారు జేడి సార్ని పిలిచారనమాట, ఒకసారి సినిమా చూడండి అనేసి. చూసి నేను జేడి చక్రవర్తి సార్ కలిసి ఇద్దరమే చూసామన్నమాట. చూసిన తర్వాత సినిమా అంతా ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంతా ఎంజాయ్ చేసి కొన్ని ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడెక్కడ కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన ప్రాపర్గా నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారనమాట. సో ఆయన చెప్పిన తర్వాత ఆయన సజెషన్స్ నేను చాలా ఫాలో అయ్యాను సినిమాలో. అందుకోసమే మీకు చాలా క్రిస్పీగా ఫాస్ట్ అయిపోతున్న ఉంటుంది ఫీలింగ్ సినిమా. అండ్ సేమ్ టైం బ్రహ్మాజీ గారు కూడా నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి కొంతమంది చూపించారు అనమాట. సో వాళ్ళ సజెషన్స్ తీసుకొని కొన్ని తను కూడా కొన్ని ఇన్పుట్స్ చెప్పారనమాట, ఇలా ఇలా అంటున్నారంటే అందరి ఒపీనియన్ తీసుకొని ప్రాపర్గా ఒక జస్ట్ 2 hours వచ్చే వరకు ఆ సినిమా ఓన్లీ 2 hours ఉంటుంది బేసికలీ. సో అంత ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతుంది అనమాట, అంత కామికల్గా. సో అలా ఆ ఇన్పుట్స్ నేను తీసుకున్నాను. మీ హోల్ ప్రాసెస్లో, అంటే మీరు డైరెక్ట్ చేసిన ప్రాసెస్లో ఏదైనా లెసన్స్ నేర్చుకున్నారా ఫ్రమ్ యువర్ ఓన్ ఫిలిం? చాలా ఉన్నాయండి, అదే చాలా అంటే చాలా. ఓకే, ఇప్పుడు మనం ఒక కొటేషన్ ఉంటుంది అనమాట, కొటేషన్ ఇన్ ద సెన్స్ ఒక సినిమా మనకి ప్రతి సినిమా చాలా ఇష్టం అని అనిపిస్తుంది. అబ్బా ఈ సీన్ తీయొద్దు, ఆ సీన్ తీయొద్దు అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అది. కానీ కొన్నిసార్లు మీరు అది తీసేయాల్సి వస్తుంది. సో మీ ఫిలిం పైనే మీరు మెర్సీ చూపించొద్దు అనేది ఒక లెసన్ నేర్చుకున్నాను. సో అప్పుడు కానీ మీకు ఇంకా ఆ స్పీడ్నెస్ కానీ ఇంకా ఆ ల్యాగులు అవన్నీ కూడా మీరు తీసేస్తే మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. లేదు నేను కంపల్సరీ పెడతా, ఇది అందరికీ నస్తుంది అని. ఇంకా అన్లెస్ యూ హ్యావ్ లైక్ 1000-2000% కాన్ఫిడెంట్ ఉంది తప్ప మీరు అది పెట్టుకోవద్దు. కానీ మీ సినిమా పైన మీరు కొంచెం మెరిసి చూపించకండి. కొన్ని ప్లేస్లో మీరు అవసరం మీకే అనిపిస్తుంది 3-4 టైం చూస్తే ఇక్కడ బోర్ కొడుతుంది అనిపిస్తే తీసేసేయండి. సో ఆ ఎడిటింగ్ ప్యాటర్న్లో అది కొంచెం కఠినంగా ఉండాలన్నమాట. ఓకే, సో అదొకటి నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం షూటింగ్ అప్పుడు మనకి ఎంత కావాలో అంతే షూట్ చేసుకుని 100 యాంగిల్ షూట్ చేసేది కూడా నాకు అనవసరం అనిపిస్తుంది. నేను పూరి సార్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాను. సో అదొకటి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అదొకటి, క్లారిటీ కంపల్సరీ ఉండాలి. షూట్ చేసేటప్పుడు ఏం తీయాలనుకుంటాం అనే క్లారిటీ ఉండాలి. యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాపర్ క్లారిటీ ఉండాలన్నమాట. సో వాళ్ళ దగ్గర తడబడితే ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఇంకా మనం ఏమి తీయలేము. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ అయితే ఉండాలి. సో ఇవి ప్రాపర్ లెసన్స్ నేను నేర్చుకున్నది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఆ ఎడిట్ ప్యాటర్న్లో అది కొంచెం కఠినంగా ఏది అవసరం లేదో అది కొంచెం తీయాల్సి వస్తుంది. అదొకటి. సో వెరీ నైస్ అండి, మీ ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా చాలా బాగా నచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఓకే అండి, లెట్స్ క్విక్లీ జంప్ ఇంటూ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, ఆర్జీవి ఆర్ పూరి జగన్నాథ్? బోత్. బోత్ అంటే ఒకరి ఇన్స్పిరేషన్, ఇంకొకరు మెంటర్. ఓకే, డన్. టఫెస్ట్ సీన్ టు షూట్? అంటే డాగ్తో ఉన్న సీన్స్ కొన్ని టఫ్ అనిపించాయి అనమాట, ఎస్పెషలీ హోల్ ప్రాసెస్లో. మిగతా అన్నీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్మూత్. ఆ డాగ్ వచ్చే కొంచెం అన్కంఫర్టబుల్ దీనివల్ల కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ సీన్స్ మాత్రమే. ఓకే, 1 word to describe your first film? For me it's excitement and happiness and my dream came true. Super. అదే 1 word కాదు, it's a 1 sentence. But still, okay. Go to relaxation after a hectic schedule? ఇంటికి వెళ్ళి ఇంకో సినిమా చూడడం, అదే రిలాక్స్గా ఉంటుంది ఇంకా. ఓకే, the one film everyone should watch at least once? శివ.
ఓకే సో అదే నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి ఓకే సో థ్యాంక్ యూ శ్రీధర్ గారు, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. So guys, this is up for this podcast. I will meet you in another podcast with another guest. Meanwhile, do like, share and subscribe to Rouse and Films.